బైబిల్ తెరిచినట్లయితే దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. మనందరికీ బహుగా పరిచయమైనటువంటి లేఖనాన్ని చదువుకుందామండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. పక్షమున జనములను జయించుటకు అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను. నేను రాజుల నడికట్లను విప్పెదను. ద్వారములు అతని ఎదుట వేయబడకుండా ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాళము చేస్తాను. ఇత్తడి తలుపులను పగలగొడతాను. ఇనుప గడియలను విడగొట్టెదను. దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరులారా, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నటువంటి మాట ఎవరితో తెలుసా? రాజు అయినటువంటి కోరెషుకు సెలవిచ్చుచున్నటువంటి మాటలండి. రాజు అయినటువంటి కోరెషుతో ఏమంటున్నాడు తెలుసా దేవుడు? నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాళము చేస్తాను, ఇత్తడి తలుపులను ఇనుప గడియలను విడగొడతాను అని దేవుడు రాజు అయినటువంటి కోరెషుతో వాగ్దానము చేయటం జరుగుతూ ఉంది. ప్రియులారా, గమనించాలి. ఈ రాజు అయినటువంటి కోరెషు ఎవరు? దేవుణ్ణి నమ్మినటువంటి వ్యక్త, నమ్మనటువంటి వ్యక్త అనేది మనం ఆలోచన చేస్తే, ఇతడు అన్యుడైనటువంటి రాజు. యూదా వారికి గాని ఇజ్రాయేలు ప్రజల వారికి గాని ఇతడు రాజు కాదు. ఇతడు అన్యుడు. ఈయనను గూర్చి గనక మనం ఆలోచన చేస్తే, ఎజ్రా గ్రంథములో 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూసినట్లయితే అతడు ఎవరో స్పష్టముగా మనం చూడగలుగుతాం. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. పారసీక దేశపు రాజు అయిన కోరెషు. ఎవరండి రాజు? పారసీక దేశపు రాజు. పారసీక దేశపు రాజు అయిన కోరెషు. ఇతడు పారసీక దేశపు రాజుగా ఉంటున్నాడు. అంటే ఇతడు ఒక అన్యుడైనటువంటి రాజు అయినప్పటికీ కూడా దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను నీకు ముందుగా వెళతాను, మెట్టగా ఉన్నటువంటి స్థలములను సరాళము చేస్తాను. అంత మాత్రమే కాదు, అతని పక్షముగా జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఒక అన్యుడైనటువంటి రాజు పక్షముగా దేవుడు నేనుంటాను అని సెలవిచ్చినప్పుడు దేవుని ప్రజల పక్షముగా ఆయన ఉంటాడా ఉండడా? చెప్పండి, ఉంటాడా ఉండడా? అన్యుడైనటువంటి రాజు పక్షముగా నేనున్నానని సెలవిస్తున్నటువంటి దేవుడు దేవుని ప్రజల పక్షముగా ఉంటాడా లేదా? చెప్పండి, అని ఉంటాడా? ఏమైనా అనుమానం ఉందా? అన్యుడైనటువంటి కోరెషు రాజు పక్షముగా ఉంటానని సెలవిచ్చిన దేవుడు అతని పక్షముగా జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నానంటున్నాడు. నేను నీకు ముందుగా వెళతాను, మెట్టగా ఉన్నటువంటి స్థలాలను అన్నిటినీ కూడా సరాళము చేసి ఇత్తడి తలుపులను పగలగొట్టి ఇనుప గడియలను విడగొడతాను, నీ మార్గములను సరాళము చేస్తాను, నీకు అడ్డముగా వచ్చిన వాటన్నిటినీ కూడా నేను తొలగిస్తానని దేవుడు వాగ్దానం చేస్తాను. ఒక అన్యుడికి వాగ్దానం చేస్తే దేవుడు తన ప్రజలైనటువంటి వారికి సాయం చేస్తాడా చేయడా? తోడుగా ఉంటాడా ఉండడా? తన ప్రజలకు ముందుగా ఉండి ఆ ప్రజలను నడిపించడా? చెప్పండి. అన్యుడు పక్షముగా ఉన్నటువంటి దేవుడు తన ప్రజలను వదిలిపెడతాడా? తన ప్రజలను ఎంత మాత్రము కూడా విడిచిపెట్టే దేవుడు
ఆడు. హల్లెలూయా. అందరూ అంటూ ఉంటారు, ఏమోనండి, దేవుడు మాకు తోడుగా ఉండట్లేదు, దేవుడు మాకు సాయం చేయట్లేదు, దేవుడు మాకు ముందుగా ఉండట్లేదు అంటా ఉంటారు కొందరు దేవుని నమ్మినటువంటి వారు. ఇక్కడ చెప్పబడుతున్న మాటను గమనించినట్లయితే ఒక అన్యుడికి తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు దేవుడు. ఒక అన్యుడి పక్షముగా నేను అతని కుడి చేతిని పట్టుకున్నానని వాగ్దానం చేశాడు. నేను నీకు ముందుగా వెళతానని ఒక అన్యుడైనటువంటి రాజుకు దేవుడు వాగ్దానం చేసేటప్పుడు దేవుని బిడ్డలను దేవుడు ఎందుకు విడిచిపెడతాడు? దేవుని బిడ్డలకు దేవుడు ఎందుకు తోడుగా ఉండడు? దేవుని ప్రజలైనటువంటి వారికి ఎందుకు ఆయన ముందుగా నడవడు చెప్పండి? ఎందుకు నడవడు? తప్పకుండా ముందు నడుస్తాడు, తప్పకుండా తోడుగా ఉంటాడు, తప్పకుండా దేవుడు తన ప్రజలకు ఆయన తన సహాయమును అందిస్తాడు. మరి అదేంటి దేవుని ప్రజలు నాకు దేవుడు తోడుగా ఉండట్లేదని ఎందుకంటున్నారు? అన్యునికి తోడుగా ఉన్న దేవుడు తన ప్రజలను ఎందుకు విడిచిపెడతాడు అంటే, ఇక్కడ అన్యుడైనటువంటి రాజు దేవుని కొరకు గొప్ప కార్యములు చేయటానికి సిద్ధపడ్డాడు. ఏం చేయటానికండి? అన్యుడైనటువంటి రాజు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయటానికి సిద్ధపడ్డాడు. ఆగిపోయినటువంటి జరగనటువంటి దేవుని పని చేయటానికి కంకణం కట్టుకున్నాడు. దేవుని యొక్క మందిరమును కట్టుటకు అతడు పూనుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. మరి దేవుడు నాకు తోడుగా లేడు, నాకు సాయం చేయట్లేదు అనబడుచున్న దేవుని బిడ్డకు ఎందుకు దేవుని సాయం అందట్లేదంటే, ఈ దేవుని బిడ్డ దేవుని పనిలో ఉండట్లేదు. ఈ దేవుని బిడ్డ దేవుని కొరకు ఏం చేయటానికి కూడా ఆలోచన లేదు, ఆసక్తి లేదు, మనస్సు లేదు. ఏమండి, అన్యుడైనటువంటి వ్యక్తి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయటానికి సిద్ధపడ్డాడు. దేవుని ప్రజలేమో నాకెందుకులే అనుకుంటున్నారు. మరి నిజమే, నాకు తోడుగా లేడు, నాకు సాయం చేయట్లేదు దేవుడు, పక్షపాతం వహించే దేవుడు ఆడండి. అన్యుడికి తోడుగా ఉన్నప్పుడు నిన్నెందుకు వదిలిపెడతాడు? అన్యుడికి సాయం చేసినప్పుడు నీకు సాయం చేయడా? వాడు చేస్తాడు చేయడా? అనుమానంగా ఉన్నారండి. చేస్తాడు చేయడా? దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానం ఏంటో తెలుసా? కోరేషు, నువ్వు భయపడద్దు, నేను నీకు ముందుగా వెళతాను, నేను నీకు ముందుగా వెళతాను. ఎందుకో తెలుసా? నీకు ఏది అడ్డం వచ్చినా దాన్ని తీసేస్తాను. ఎటువంటి మెట్టలు గుట్టలు అడ్డముగా వచ్చినా వాటిని నేను తొలగిస్తాను. నువ్వు భయపడద్దు, నువ్వు దిగులు చెందద్దు. నా కొరకు నువ్వు నిలబడ్డప్పుడు నేనెందుకు నిలబడ్డా? నీకోసం మెట్టలు గుట్టలు తొలగిస్తాను. ఇత్తడి తలుపులు ఇనుప గడియలు వంటి కఠినమైన అడ్డులు ఆటంకాలు ఏమైనా వస్తే వాటిని నేనే ఎదుర్కొంటాను, వాటిని పగలగొడతాను, వాటిని విరగగొట్టేదను అని దేవుడు వాగ్దానము ఇస్తున్నాడు. నిజంగా కోరేషు అన్యుడయ్యుండి ఆగిపోయిన కదలనటువంటి దేవుని పనిని ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. అదేంటో తెలుసా? యెరూషలేములో దేవుని యొక్క మందిరం. హల్లెలూయా. ఎజ్రా గ్రంథములో 1వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి. పారసీకపు దేశ రాజైన కోరేషు ఆ ఆజ్ఞాపించినదేమనగా, ఆ ఆకాశమందలి దేవుడైన యెహోవా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను, లోకమందున్నటువంటి సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో, యూదా దేశమందున్నటువంటి యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, నాకు ఆజ్ఞాపించాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారు వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని
యెరూషలేములో ఉన్నటువంటి దేవుని మందిరాన్ని, అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనగా మందిరమును ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరాన్ని కట్టవలెను. కట్టాలి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుని ప్రజలకు పాస్టర్ గారు చెప్పేది. ఏమండి, విశ్వాసులైనటువంటి వారికి దైవజనుడు కాదు ఇక్కడ చెప్తున్న మాట. ఎవరో దేవుని ప్రజలకు అన్యుడైనటువంటి రాజు చెప్పుచున్న మాట. ఇప్పుడు ఎవరు అడుగు ముందుకేస్తున్నారు, ఎవరు వెనక్కి లాగుతున్నారు? ఏమండి, దేవుని ప్రజలేమో వెనకాడుతుంటే అన్యుడైనటువంటి రాజు అంటున్నాడు, దేవుడు నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చాడు, తన ప్రజలను పరిపాలించడానికి నాకు అధికారమును ఇచ్చాడు. ఇదిగో యూదా దేశములో యెరూషలేములో దేవుని మందిరమును కట్టించడానికి దేవుడు నన్ను ప్రేరేపించాడు. కనుక ఆయన ప్రజలైనటువంటి వారు ఎవరున్నారో మీరందరూ కూడా రండి కదలి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలు ఏం చేస్తాంలే, మన వల్ల కాదులే, మన చేతన ఏమైద్ది అని మౌనమై ఉంటే, దేవుడు అన్యుణ్ణి ప్రేరేపించితే, అన్యుడు వచ్చి దేవుని బిడ్డలను బలపరుస్తున్నాడు. అన్యుడు వచ్చి దేవుని బిడ్డలను బలపరుస్తున్నాడు. అప్పుడు మరి దేవుడే అన్నాడు తెలుసా? కోరెషు, నీ కుడి చేతిని పట్టుకున్నాను, నీ పక్షంగా ఉంటాను, నీకు ఏది అడ్డం వచ్చినా తీసేస్తాను ప్రక్కకన్నాడు. హల్లెలూయా. నువ్వు కూడా ఆయన పని చేస్తే అదే మాట నీకు కూడా అంటాడుగా. నీవు కూడా దేవుని కొరకు అలాగూ కోరెషు వలె నిలబడగలిగితే, నీకు అడ్డం వచ్చినటువంటిది ఏదైనప్పటికీ కూడా, నీకు అడ్డం వచ్చిన వారు, నీకు శత్రువులుగా ఉన్నటువంటి వారు, నిన్ను ఇబ్బందులు పెట్టేవారు, నిన్ను కష్టపెట్టేవారు, నిన్ను ఏడ్పించేవారు ఎవరు ఉన్నప్పటికీ నీవు దేవుని కొరకే కోరెషు వలె అడుగు ముందుకు వేయగలిగితే, చెప్పండి, కోరెషుకు వాగ్దానము చేసినట్టుగానే ఈ రాత్రి అదే వాగ్దానము నీకు కూడా ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఏంటా వాగ్దానం? అతని పక్షముగా జనములను జయించుటకు అతని కుడి చేతిని పట్టుకున్నానంటున్నాడు. ఎవరు పట్టుకున్నారు? దేవుడు ఒక వ్యక్తి కుడి చేయి పట్టుకొని లేవనెత్తాడంటే ఇకేమైనా ఎదురుందా? ఎవడైనా ఏమైనా చేయగలడా? దేవుడు ఒక వ్యక్తి కుడి చేతిని పట్టుకొని లేవనెత్తి వీడు నావాడు అన్నాడు అనుకోండి, ఇక అతన్ని ఎవరైనా ఎదిరించగలరా? ఎవరు ఎదిరించలేరు. వారి వల్ల కాదండి. ఎందుకంటే మనుషుని పక్షముగా ఇంకొక మనిషి వచ్చి, నేను వాడికి తోడున్నాను, నేను వాడికి అండగా ఉన్నాను, అతని పక్షాన ఉన్నాను, వాడి వెనకున్నాను, వాడి ముందున్నాను అని చెప్పి ఇంకొక మనిషి చెప్పితే ఒకవేళ ఆ మాటలన్నీ గాలికెటైనా పోవచ్చు, కానీ ఒక మనిషికి తోడుగా నేనుంటున్నానని దేవుడు చెప్పినాక ఇక ఆ వ్యక్తిని ఎవడైనా ఏమైనా చేయగలరా? ఎవరి వలన అవుద్దా? అదండి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాస్తూ ఒక మాట చెప్తూ ఉన్నాడు. 8వ అధ్యాయం 31వ వచనాన్ని ఒకసారి చదువుదాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున నుండగా, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తి పక్షముగా ఉండగా ఇక విరోధులు అనే వాళ్ళు ఉంటారా? ఆ వ్యక్తికి ఉంటే నిలబడతారా? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? మనుషునికి మనుషుడు తోడుగా ఉంటానని వాగ్దానం చేయొచ్చు, అండగా ఉంటానొచ్చు, అతని పక్షముగా ఉంటాననొచ్చు. కానీ ఇబ్బందులు వచ్చినప్పుడు, అపాయములు వచ్చినప్పుడు, కష్టములు వచ్చినప్పుడు వాగ్దానం చేసినటువంటి వ్యక్తి కూడా అతనికి సాయం చేయలేకపోవచ్చు. అతని పక్షముగా ఉండి ఆపద నుండి, అపాయం నుండి తప్పించలేని పరిస్థితులు అతను ఉండొచ్చు. కానీ దేవుడు వాగ్దానం చేస్తే మాత్రం ఏమండి, పరిస్థితులు ఏవి ఏ రీతిగా మారినా సరే దేవుడు ఆ వ్యక్తి పక్షముగా ఉంటారు. ఇక ఏ వ్యక్తి కూడా అతనికి ఏమీ చేయలేరు. హల్లెలూయా.
దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు ఉంటాడా? నిలవలేరండి. ఇక దేవుని నామానికి స్తోత్రం. దేవుని బిడ్డారా, అన్యుడైనటువంటి రాజు అయిన కోరెషు దేవుని మందిరమును కట్టించడానికి పూనుకొని ఆ పని చేయటానికి సిద్ధపడుతుండగా దేవుడు అన్నాడు, నేను నీ పక్షంగా ఉంటాను. ఇక నీకు ఏ అడ్డొచ్చినా కూడా నిలవదు. ఇక నీకు ఏ అడ్డొచ్చినా కూడా నిలవదు. నేను నీ పక్షాన ఉండి వాటన్నిటినీ తొలగిస్తాను. ఈ రీతిగా దేవుని పని జరుగుతూ ఉండగా కొన్ని ఆటంకాలు వచ్చాయి, కొన్ని అడ్డులు వచ్చాయి. ఆ పరిస్థితుల్లో మళ్ళీ దేవుడు కలగజేసుకుని ఏమంటున్నాడు తెలుసా? ఆ జరుగుతున్నటువంటి దేవుని పని విషయమై దిగులు పడుతూ, ఎలా దేవుని పని ఆగిపోయిందే ఎలా అని చెప్పి దేవుని ప్రజలందరూ కూడా చింతిస్తుండగా, భయపడుచున్నటువంటి పరిస్థితుల్లో ఏమండి, దేవుడు జెరుబ్బాబేలు అనే సేవకునితో మాట్లాడుతున్నాడు జకర్యా ప్రవక్త ద్వారా. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. జకర్యా గ్రంథములో 4వ అధ్యాయములో 7వ వచనములో దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమివి అగుతావు. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, దేవుని పనికి ఆటంకం వచ్చినప్పుడు, అడ్డులు వచ్చినప్పుడు, శత్రువులు బయలుదేరినప్పుడు భయపడుచున్నటువంటి ఆయన తన సేవకుడైన జెరుబ్బాబేలుతో ఏమంటున్నాడు తెలుసా? జెరుబ్బాబేలు, నువ్వు భయపడమాకు. జెరుబ్బాబేలు, నువ్వు భయపడమాకు. నిన్ను అడ్డగిస్తున్నటువంటి ఆ పర్వతం సంగతి నేను చూసుకుంటా. ఎవరెవరికి అడ్డం వస్తున్నారు? దైవజనునికి, దేవుని పనికి ఒక గొప్ప పర్వతం అడ్డం వస్తుందట. ఎవరండి అడ్డం వచ్చేది? అవునండి, మనల్ని ఎదిరించేవారు, మనకు శత్రువులుగా ఉన్నవారు, మళ్ళీ బాధ పెట్టేవారు, మనకంటే బలవంతులై కొండలు గుట్టలు పర్వతాల వంటి వారుగా బహుబలము కలిగినటువంటి వారై ఉండొచ్చు. వాళ్ళు మనకు బలవంతులే గాని దేవునికి కాదు. హల్లెలూయా. వాళ్ళు మన ఎదుట పర్వతాలే కావచ్చు, కానీ దేవుని ఎదుట కాదండి. దేవుడు ఏమన్నాడు తెలుసా? జెరుబ్బాబేలు పక్షముగా మాట్లాడుతున్నాడు అడ్డగించిన పర్వతంతో. అదేంటండి, పర్వతంతో మాట్లాడటం ఏంటి? దానికి చెవులు ఉన్నాయా? అది మాట్లాడుతుందా? దాంతో మాట్లాడటం ఏంటి? పర్వతం అంటే నిజంగానే అది గుట్టో కొండో కాదండి, పర్వతము లాంటి రాజు. పర్వతం లాంటి రాజులు, అధికారులైనటువంటి వారు జెరుబ్బాబేలును అడ్డగిస్తున్నారు, దేవుని పనిని ఆటంకపరుస్తున్నారు, శత్రువులుగా మారారు. అప్పుడు దేవుడు అంటాడు, ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవు ఏ మాత్రపు దానవు? చదును భూమిని చేస్తాను నిన్నన్నాడు దేవుడు. హల్లెలూయా. ఏం చేస్తాడట? చదును భూమిని చేస్తాను. జాగ్రత్త. నువ్వు అడ్డగిస్తుంది ఎవరినో తెలుసా? నువ్వు ఎవరికి విరోధంగా ఉన్నావో తెలుసా? ఎవరి పనిని ఆటంకపరుస్తున్నావో తెలుసా? ఎవరి జోలికి వెళ్ళావో తెలుసా? నా బిడ్డల జోలికి వెళ్ళావు నీవు. నా ప్రజలకు విరోధంగా బయలుదేరావు, నా పనిని అడ్డగిస్తున్నావు. ఆ జెరుబ్బాబేలు ఎవడో తెలుసా? నా సేవకుడు. అతనిని నేను ముద్ర ఉంగరముగా చేసుకున్నాను. అట్లాంటోడికి నువ్వు అడ్డం వస్తావా? జాగ్రత్త. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవేమాత్రపు దానము? చదును భూమిగా చేస్తాను అన్నాడు. హల్లెలూయా. బుల్డోజర్లు వచ్చాక, జేసీపీలు వచ్చాక కొండలు గొట్టలు ఉంటున్నాయా? ఇక్కడ గుట్ట ఉండాలి, ఇది ఇంకెక్కడ గుట్ట?
ఇక్కడ కొండ ఉండాలి, ఏది తవ్వి పడేస్తున్నారు కదా. ఈ రోజున కొండలు గుట్టలు మాయమైపోతున్నాయి. ఆ దేవుని ఎదుట నువ్వు ఏ పాటోడు, పర్వతం లాంటోడు అయినా కావచ్చు, చదును భూమిని చేసేస్తానన్నాడు. ఇంక అడ్రస్ గల్లంత అయిపోద్ది అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి జోలికి వస్తే, నా సేవకుని జోలికి వస్తే, నా బిడ్డల జోలికి వస్తే, నా పనిని అడ్డగిస్తే నువ్వు చదును భూమి అయిపోతావు. జాగ్రత్త. అడ్రస్ కనుక్కోలేరు నిన్ను, ఎక్కడున్నాడని వెతకాలి అని ఆ పర్వతంతో చెప్పాడు. మళ్ళీ తన సేవకుడైన జెరుబ్బాబెలుతో ఏమన్నాడు తెలుసా? జెరుబ్బాబెలు, ఎందుకు భయపడుతున్నావయ్యా? శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఈ కార్యం నేను చేస్తాను. వాళ్ళ బలం చూసి భయపడుతున్నావా ఏంటి? వారి శక్తిని చూసి భయపడుతున్నావా? వాళ్ళ శక్తి వల్ల బలము వల్ల కాదు ఈ పని, నా ఆత్మ ద్వారా జరిగిస్తాను. ధైర్యం తెచ్చుకో. దేవుడు తన దాసుని బలపరుస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకవేళ డబ్బున్నోళ్ళై నిన్ను బాధపడుతున్నారేమో కొంతమంది, ఆస్తులు అంతస్తులు కలిగిన వారై, ధనవంతులై, అధికారము కలిగినటువంటి వారై, ఏమండి బంధు బలగము ఖండ బలము అన్నీ కలిగి నిన్ను ఒకవేళ బెదిరిస్తున్నారేమో, భయపెడుతున్నారేమో. నిన్ను బెదిరించడానికి సరిపోయారు, కానీ నీ వెనక నీ ముందు ఉన్నదెవరో వాళ్ళకి తెలుసుంటే ఆ పని చెయ్యరు. అయితే దేవుడు చెప్పుకుంటున్నాడు, ఏయ్ పర్వతమా, వాడికి ఎవడు లేడనుకుంటున్నావేమో, అతని పక్షముగా ఎవరు లేరనుకుంటున్నావేమో, అతడు నా సేవకుడు, అతడు నా బిడ్డ, ఈమె నా బిడ్డ, వాళ్ళ పక్షంగా నేనున్నాను. టచ్ చేసావా నీ అడ్రస్సు గల్లంతవుద్దన్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి శత్రువులై, మన ప్రజలైనటువంటి వారికి శత్రువులై, ఏమండి ఎవడు జయము పొందగలుగుతాడు? దేవుడు అంటున్నాడు, నాకు విరోధముగా రూపించు ఏ ఆయుధమునో చెప్పండి వర్ధిల్లదు. నువ్వు భయపడద్దు. అయ్యా ఉన్నోళ్ళండి, వాళ్ళ ధనవంతులయ్యా, బలం కలిగిన వాళ్ళయ్యా, పార్టీ బలం ఉందయ్యా, డబ్బు బలం ఉందయ్యా, కండ బలం ఉందయ్యా, బంధు బలగం ఉందయ్యా, నన్ను భయపెడుతున్నారు. రేపు ఈ పాటికల్లా నువ్వు ఎక్కడుంటావో చూసుకో అన్నారయ్యా, నన్ను బెదిరించారయ్యా. నువ్వు ఒకవేళ జడిసిపోయావేమో, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ పక్షంగా నేను ఉంటాను అన్నాడు. చాలా ఇంకేమైనా కావాలా మీకు? ఇంకా అది చాలా ఇంకేమైనా కావాలా? ఎమ్మెల్యే గారు కావాలా? ఎంపీ కావాలా? వరద్దు. దేవుని బిడ్డలారా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువే నీ పక్షాన ఉంటానన్నాకి ఈ సోటమోట మనకెందుకండి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నేను నీ పక్షముగా ఉంటాను, నువ్వు భయపడద్దు. నీ కుడి చేతిని పట్టుకుని రమ్మని ఎవడొస్తాడు అంటే అర్థం ఏంటి తెలుసా? రేయ్, ఇతని పక్షంగా నేనున్నాను, చేయి పట్టుకున్నాను, చూసారా, రండి. ఎవరు వస్తారా? మన పక్షముగా ఉండటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు పేదవాడివా, చదువు లేని వాడివా, దీనుడివా, దరిద్రుడివా, ఎవరికి పనికిరాని వాడివా అయితే కావచ్చు, కానీ నువ్వు ఆయన బిడ్డవు, నీ పక్షంగా ఉంటాడంతే. హల్లెలూయా. నీ పక్షముగా వ్యాజ్యమాడతాడు, నీకు సహాయము చేయడానికి, నిన్ను ఆదరించడానికి, నిన్ను లేవనెత్తడానికి, నిన్ను బలపరచడానికి ఆయన నీ పక్షముగా వస్తానని చెప్తున్నాడు. ఇంకేం కావాలి మనకి? ఏమండి, ఆ దేవాతి దేవుడే నీ పక్షమున నీ కుడి చేయిని పట్టుకోబోతున్నాడు. ఈ వాగ్దానముతో ధైర్యం తెచ్చుకో. అంత మాత్రమే కాదు, అయ్యా వెళ్ళాలంటే వాళ్ళ దగ్గరికి నాకు భయం అవుతుంది, నేను వెళ్తానుగా నీకంటే ముందు అన్నాడు.
నీకంటే ముందు నేను వెళ్తానుగా. మోషే ఏమన్నాడు తెలుసా? ఓవా నా భయం అవుతుందయ్యా, రాజుగారు ఎదురుకు పోయి మాట్లాడటన్నా ధైర్యం చాలదయ్యా, నోటి మాంద్యం కలిగిన ఉండయ్యా, నేను వెళ్ళలేనయ్యా, నాకు శక్తి చాలదయ్యా అంటే, నువ్వు వెళ్ళవయ్యా, నేను నీకు తోడుగా వస్తానన్నాడు. ఏమండి అన్న తర్వాత ధైర్యం తెచ్చుకొని ముందుకెళ్ళాడు. ఇక దేవుడు ఎక్కడున్నాడు రా అంటే వాళ్ళు డౌట్ పడ్డారు. దేవుడు ఎక్కడున్నాడో, దేవుడు ఎక్కడున్నాడో, మాకు ఈ ఆపదలు వచ్చాయి, మాకు ఈ అపాయాలు వచ్చాయి, నువ్వు చెబితే ఓరకుండక ఆ ఐగుప్తు దేశంలో ఎట్టకట బతుకుతుంటే పాలు తేనెలు ప్రవహించే దేశం కనాను దేశానికి నేను మిమ్మల్ని నడిపించడానికి వచ్చాను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడైనటువంటి యెహోవా నన్ను పంపించాడు, నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తానన్నావు. తీసుకొచ్చి దారి లేని దగ్గర ఎదుటేమో ఎర్ర సముద్రం, వెనకాలేమో ఫరో సైన్యం, ముందు నువ్వు వెనక గొయ్యి అన్నట్టు మమ్మల్ని అక్కడ తీసుకొచ్చి వదిలేసావు. అక్కడే ఉంచబోయావా, ఆ బానిసత్వ బ్రతుకు అలాగే బ్రతికేవాళ్ళం కదా, ఎందుకయ్యా చావటానికి ఇక్కడ తీసుకొచ్చా అంటున్నారు. ఎందుకు ఈ మాట అన్నారు తెలుసండి? దేవుడు వారికి తోడుగా ఉన్నాడన్న సంగతి వాళ్ళకి అర్థం కాల. దేవుడు లేడు వాళ్ళతో అనుకుంటున్నారు. ఎక్కడున్నాడు తెలుసా? నిర్గమాకాండంలో చదువుతాం. ఏమంటే 13వ అధ్యాయం 21వ వచనం చూడండి ఒకసారి. వారు పగలు రాత్రి ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను, వారికి వెలుగిచ్చుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను వారికి ముందుగా ఉండి వారిని నడుచుచూ వచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడున్నాడంటే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఏ దిక్కునున్నాడండి? ఎక్కడున్నాడు చెప్పండి? వాళ్ళు అనుకుంటున్నాడు దేవుడు లేడు, ఏం లేడు, మనల్ని వదిలేశాడు. దేవుడు వదిలేశాడా? అమ్మా, చాలాసార్లు నువ్వు అదే అనుకుంటున్నావా? దేవుడు నన్ను వదిలేశాడు అనుకుంటున్నావా? ఇజ్రాయేల్ ప్రజలు అదే అనుకుంటున్నారు. ఎక్కడ మన పని అయిపోయింది. ముందేమో ఎర్ర సముద్రం, వెనకాలేమో ఫరో సైన్యం, ఇక తప్పించుకునే మార్గమే లేదు, అయిపోయాం. ఈ రోజుతో మన పని ఆఖరు, ఈ రోజుతో మన పని అయిపోయింది. ఈ మోషే అనువాడు మనల్ని చంపడానికి తెచ్చాడు ఇక్కడికి. దేవుడు వారికి తోడుగా లేడని, వారిని విడిచిపెట్టాడని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ దేవుడు ఎక్కడున్నాడట? వాళ్ళకు ముందుండి వాళ్ళు నడిపిస్తున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడెక్కడ? వారికి ముందుగా ఉండి వారిని నడిపిస్తున్నాడు. ఈ సంగతి వాళ్ళకి అర్థం కాల. ఈ సంగతి వారికి గ్రహింపులోకి, వాళ్ళకు ముందున్నాడు గనుకే ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, వాళ్ళని ఆరిన నేలలో నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, 40 సంవత్సరాలు ఎర్ర సముద్రము దగ్గరే కాదు, 40 సంవత్సరాలు కూడా ఆ ప్రజలకు ఆయన ముందుగా ఉండి వారిని నడిపించాడు. ఆయన ముందుగా ఉండి నడిపించాడు గనక ఏ అడ్డులు వచ్చినా, ఏ ఆటంకములు వచ్చినా పటాపంచలు చేశాడు. ఏమండి, ఆకలైతే ఆకలి తీరుస్తూ, దప్పికైతే దాహము తీరుస్తూ, వారికి ఏ కష్టము రాకుండగా 40 సంవత్సరాలు సురక్షితంగా ప్రయాణం చెయ్యగలిగారంటే కారణం ఏంటో తెలుసా? దేవుడు వారికి ముందుగా నడిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా గ్రంథములో చూసినట్లయితే 9వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం కూడా చదువుదాం. నెహెమ్యా గ్రంథం 9:20. నీ ఉపకారాత్మను దయచేసితివి, నీవు ఇచ్చినటువంటి మన్నాను ఇవ్వకుండా మానలేదు, వారి దాహమునకు నీళ్ళిచ్చావు, నిజముగా అరణ్యములు ఏమి తక్కువ లేకుండా, తక్కువ కాకుండా 40 సంవత్సరాలు నీవు వారిని పోషించావు. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్ళు వాయలేదు. హల్లెలూయా.
అందరూ ఒకసారి చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. దేవునికి మహిమ, దేవునికి ఘనత. ప్రియులారా, దేవుడు వారికి ముందుగా నడిచాడు గనుక 40 సంవత్సరాల వారు సుదీర్ఘ ప్రయాణములో ఎట్టి అడ్డులు వచ్చిన, ఆటంకములు వచ్చిన వాళ్ళు ఎదుటి నిలబడ్డాయా? నిలవలేదండి. ఎర్ర సముద్రము కూడా చీలిపోయింది. వారి కొరకు రహదారి సిద్ధమైంది. ఆరిన నేలపై ఇశ్రాయేలులు ఆనందముతో, సంతోషముతో గంతులు వేయచ్చు, తంబురులు వాయించుచు దేవుని ఘనపరిచినారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 40 సంవత్సరాల్లో వాళ్ళు భూములు దున్నలేదు, విత్తనం పెట్టలేదు, ఎరువు వేయలేదు, ఏమండి కలుపు తీయలేదు, కోత కోయలేదు, గొప్ప మరి వేసి ఏమండి ఆ యొక్క పంటను ఇంటికి తీసుకొచ్చుకొని తినటం కాదండి. 40 సంవత్సరాల వారు సుదీర్ఘ ప్రయాణములో విత్తనము పెట్టే పని లేకుండగా ఏమండి ఆకాశము నుండి దేవదూతలు తినే ఆహారం మన్నాను కురిపించాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం. తన ప్రజల కొరకు, తన ప్రజల కొరకు దేవుడు ఎంతటి అద్భుతం చేశాడంటే, నారు నాటలేదు, ఏమండి విత్తనం పెట్టలేదు, కలుపులు కోతలు ఏమీ 40 సంవత్సరాలు ఆకాశము నుండి మన్నాను కురిపించి వారిని పోషింపచేశాడు. మన్నా కూడా ఏమండి కొత్తిమీర గింజవలే, అంటే తినుటకు రుచి అపూపము వలె, తేనె వలె ఉంటుందట. ఆకాశం నుండి పొద్దుటే కురుస్తుందట. ముందు మంచు, దాని వెనకాలే మన్నా. మంచెందుకండి అంటే ఫ్రెష్గా ఉండటానికి. హల్లెలూయా. మంచెందుకండి అంటే మట్టి అంటకుండా ఉండటానికి. మంచెందుకండి అంటే ఏమండి ఎంతో స్వచ్ఛమైనటువంటిదిగా ఆహారం ఉండునట్లుగా మొదట మంచు కురుస్తుంది, తర్వాత మన్నా కురుస్తుంది. దానిని సమకూర్చుకొని వారు తినడమే. హల్లెలూయా. ఎంత అద్భుతముగా వారు పోషించబడ్డారంటే కారణం ఏంటో తెలుసా? దేవుడు వారికి ఎక్కడున్నాడు? వారికి ముందుగా ఉండి నడిచాడు. అందుకనే అడ్డులు, ఆటంకాలన్నీ కూడా తొలగిపోయినాయి. హల్లెలూయా. అందుకని కోరిస్తో కూడా నేను నీకు వెనకాల ఉంటానులా, ముందుంటా అన్నాడు. నీకు ముందుంటా, ఎందుకంటే ఏ అడ్డం వచ్చినా అది నాకే వస్తుంది కదా, దాన్ని తొలగించి నీకు మార్గం సరళపరుస్తా అని సెలవిచ్చాడు. యెరుబ్బయలుతో చెప్పాడు, శక్తి చేత బలము చేత కాదని ఆత్మ చేత ఈ కార్యం జరిగిస్తానని చెప్పినట్టుగానే దేవుని మందిర నిర్మాణం పూర్తి అయింది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో ఘనంగా, ఎంతో సంతోషంగా, నిజంగా ఆ మందిర ప్రారంభోత్సవంలో పునాది వేసినప్పుడు కానీ, ప్రారంభం జరిగినప్పుడు కానివ్వండి, నిజంగా కొంతమందట సంతోషముగా కేకలేస్తున్నారట. కొంతమంది దేవుడు చేసిన మేలును బట్టి ఎంతోమంది దుఃఖపడ్డారట. నిజంగా దేవుడు వారి పక్షముగా గొప్ప కార్యములు చేశాడు. ఒక అన్యుడు పక్షముగా ఉండి అతనికి ముందుగా ఉండి నడుస్తానని వాగ్దానం చేసిన దేవుడు తన ప్రజలకు ముందు ఉండడా? ఖచ్చితంగా ఉంటాడు. ఇజ్రాయేలు ప్రజలకు ఆయన ముందుగా ఉన్నాడు కనుకనే ఏమండి వస్త్రములు పాతగిలిపోలేదు, ఏమండి కాళ్ళు వాయలేదు. వాళ్ళ ప్రయాణం ఎన్ని రోజులు? 20 సంవత్సరాలు. వస్త్రములు పాతగిలలేదు, కాళ్ళు వాయలేదు. మన్నాను తింటూ దేవుడిచ్చినటువంటి జీవజలములను పండ నుండి సేవిస్తూ పాలు తేనెల ప్రవహించే దేశములో ప్రవేశించారు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రికాల సమయమందు దేవుని బిడ్డ, దేవుడు నీకు కూడా ఖచ్చితంగా ముందుగా ఉంటాడు.
నీకు కూడా ఆయన ముందుగా నడుస్తాడు. మరి నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు కోరుకుంటావా? దేవా నాకు ముందుగా ఉండయ్యా, నాకు ముందుండి నడిపించయ్యా, నీ వెనకాల నేను వస్తానయ్యా అనగలుగుతున్నారా? అలాగనగలిగితే దేవుడు నీకు ముందుగా ఉంటాడు. నువ్వు చేసే పనులలో, నువ్వు చేసే కార్యాలలో ఇదిగో ఆయన ముందుగా ఉండి ఎటువంటి సమస్య వచ్చినా సరే, ఎటువంటి ఆటంకాలు వచ్చినా సరే, ఎటువంటి అనారోగ్య పరిస్థితులు వచ్చినా సరే, ప్రతి పరిస్థితి నుండి నిన్ను తప్పించి రక్షించి నిన్ను సురక్షితముగా ఆయన నడిపించగలడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవ్, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు. నడిపిస్తాడు నా అందరూ చప్పట్లు కొడదాం. దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన. అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ దేవాతి దేవుడు ఎట్టి పరిస్థితులు మనకు ఎదురైనప్పటికీ కూడా, ఎటువంటి కష్టాలలో మనమున్నా, శ్రమలలో, బాధల్లో ఉన్నా, ఎట్టి అడ్డులు ఆటంకాలు వచ్చినా మనము ఎదిరించలేని, ఏమండి, మన సొంతంగా మనము సాధించలేనటువంటి ఏ కార్యమైనా సరే దేవుడు మనకు ముందుగా ఉంటే ఆయన మన పక్షముగా కార్యములను సఫలము చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం కోరుకోవలసింది ఏంటంటే, దేవా నాకు ముందుగా ఉండయ్యా, నాకు ముందుండయ్యా. కోరుకుందామా? ఏమండి, కొంతమంది అట్టు కాదు, ప్రభువా ఆగు ఆగు ఆగు, నువ్వు పోతే కుదరదు, తర్వాత నువ్వు వెనకాలరా, మళ్ళీ ఎవరైనా చూస్తామని అనుకోరు. ఎవరైనా చూస్తే ఏమని అనుకుంటావు, భూయం చచ్చిపోతుందట్టుంది అనుకుంటారయ్యా. నువ్వు వెనకాలరా. దేవుడు లేకుండా, నీకు తోడు రాకుండా, నీ ముందుండకుండా నీవే వెళితే అడ్డం వచ్చిన వాటికి నీ తలేసి కొట్టుకోవటం తప్ప ఆ కార్యమును సాధించటం నీ వల్ల కాదు. కఠినమైన, క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని జయించాలంటే నీ ముందు దేవుడు ఉండగలిగితే ఆయనే వాటిని తొలగిస్తాడు. హల్లెలూయా. అంటే నువ్వేం చేయాలో తెలుసా? ప్రతి పనిలో, ప్రతి కార్యములో ఎవరి ముందు ఉండాలి? ప్రయాణం చేసేటప్పుడు అయితే భలే ప్రార్థన చేస్తారు, ప్రభువా తండ్రి నేను ఇప్పుడే బండి ఎక్కుతున్నా, ఆయన నా ముందు సెక్యూరిటీ పెట్టయ్యా, నీ దోతలనే నువ్వు కూడా ముందుండయ్యా. అంటే ఏం రోడ్ల మీద ఎట్టుంటుంది, ప్రయాణం అప్పుడు మాత్రం గుర్తొస్తారు దేవుడు. అమ్మో, ఎందుకంటే రోడ్డు మీద అసలు రోడ్డు ఎక్కితే ఇంటికి వచ్చేది నమ్మకం
లేదు కాబట్టి దేవుడా ముందుండయ్యా, నీకంటే ముందు కొన్ని వందల దోసల్ని పెట్టి ఆ తర్వాత నువ్వు ఉండయి, తర్వాత నేను ఉంటా. మిగతా అప్పుడు దేవుడు గుర్తు రావట్లేదేంటి? ఉం? ప్రయాణం చేసేటప్పుడు తప్ప నువ్వు చేసుకుంటున్న ఏ కార్యాలకి దేవుడు ముందుండట్లేదు కదా. ముందుండాలని నువ్వు కోరుకోవట్లేదు కదా. కోరుకుంటున్నావా? ఒకసారి ఒక ఆమె నాతంది, అయ్యా వచ్చే వారంలో హోటల్ ఒకటి పెడదాం అనుకుంటున్నా, ఓపెనింగ్ చేయడానికి మీరు రావాలయ్యా, మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను అంది. సర్లేమ్మా, నువ్వు ఫోన్ చేస్తే వస్తానులే నేను అని చెప్పాను. చెప్పిన తర్వాత ఆ వారంలో ఫోన్ రాలేదు. ఆ వారంలో ఫోన్ రాలేదు. సరే ఏమైందోలే, ఎందుకు ఆటంకమైందో అనుకున్నాం. ఆ తర్వాత వారం తర్వాత నేను అటుగుండా వెళ్ళాల్సి వచ్చి వెళ్తుంటే వాళ్ళు అనుకున్న హోటల్ ఓపెనింగ్ కూడా చేశారు. ఓపెనింగ్ కూడా అయిపోయింది. నేను మరి నాకు పలానా చోట అని చెప్పున్నారు ఇంతకుముందు, మరి పిలుస్తానని పిలవలేదు కదా. అటు చూస్తేనేమో ఓపెనింగ్ అయ్యి ఉంది. సర్లే ఎందుకయిందో ఏం జరిగిందో అని చెప్పి అక్కడికి వెళ్ళాను. ఏంటమ్మా హోటల్ ఓపెనింగ్ అయిపోయింది అంటే, అయ్యగారండి నేను అయ్యగారిని పిలిచి ప్రార్థన చేపిద్దాం అంటే, మా అత్తయ్య అందుకది ఈసారికి పాలు పొంగిద్దాం అన్నట్టు. ఈసారికి అంటే ఇంకోసారి పిలుస్తారంట. ఈసారికి పాలు పొంగిద్దాం అందంట. పాప మా అత్తయ్య మాట తీసేలాక ఆమె అట్నే ఓపెనింగ్ చేశారు. పాలు రోజు పొంగించుకుంటే బాగా పొంగిద్ది. మన ఉద్దేశం అదేగా, పాలు పొంగినట్టు బట్టలు బాగా జరగాల, పొంగాల. మరి రోజు పొంగిస్తారు, బాగా పొంగిద్దిగా. ఆమె ఆ పని చేసిందంట పాపం. అట్లమ్మ నువ్వేం చేస్తావులే పోనీ అని చెప్పాను. ఒక 2 నెలలు గడిచిందండి. హోటల్ తీసేశారు. హోటల్ తీసేశారు. తీసేసిన తర్వాత ఆమె అంటుంది కదా, అయ్యగారండి కొత్త కొత్త సామాన్లు కొనవయ్యా, ఈ వేలకు వేలైనవి, అన్ని సగం రేటుకి కూడా ఎవరు కొనట్లేదు. సగం రేటుకి కూడా. దేవుని బిడ్డలారా గమనించండి, ఏదో నష్టపోవాలని చెప్పడం కాదు కానీ, దేవుడు నీకు తోడుగా ఉండకుండా, దేవుడు నీకు ముందుగా లేకుండా, దేవునికి నువ్వు ప్రథమ స్థానం ఇవ్వకుండా, దేవా నాకు సాయం చేయి తండ్రి, నీ సాయం లేకుండా నేను అడుగు ముందుకైనయ్యా అని చెప్పకుండా ఆగు, మేము చేసుకొని వస్తాం, ఆ తర్వాత టైం ఉంటే చూస్తాం ఆయన అని దేవుని కార్యాన్ని వెనకేస్తున్నారు కదా. మన కార్యాలు ముందేసుకొని దైవ కార్యాన్ని వెనకబెడుతున్నాం. దానివల్ల అడ్డం వచ్చినాయి మనకి ఎదురైన వాటికి మనం ఏమండి ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి మనకు శక్తి చాలక ఆ ఎదురైన దానికి తలక వేసి కొట్టుకోవాల్సి వస్తుంది. అదే దేవుణ్ణి నీ ముందు పెట్టుకొని దేవునికి మొదట స్థానం ఇచ్చి ఆయన వెనకాలను వెళ్తే ఏ అడ్డులు వచ్చినా ఆయన ఏం చేస్తానన్నాడు, ఎత్తడి తలుపులను పగలగొట్టేతను, ఇనుప గడియలను విడగొట్టేతను అన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ముందు పెట్టుకోకుండా మనమే ముందుండాలనుకుంటే మాత్రం దెబ్బతింటాం, నష్టపోతాం, ఇబ్బందులు పడతాం. అలా కాదు, ఏ పని చేసినా ప్రార్థనాపూర్వకంగా దేవుని ముందు పెట్టుకుని మనం కార్యము చేస్తే సఫలము కాగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానా పెళ్లి సంగతి అందరికీ తెలుసు కదా. పెళ్ళికి అందరు కార్డులు ఇచ్చారు, మాకే ఇటు మర్చిపోతారు ఒకసారి. ఎవరు? మన విశ్వాసులే. ఏమొస్తాడో రాడు అనుకున్నాం. ఎందుకు రాని దైవజనుడు రారా? అదిలే గారండి, మరి ఇక తర్వాత పెడదాం అనుకున్నాం ప్రార్థన, అందుకే మీకు చెప్పలేదు. సర్లమ్మా, అంతమందిని పిలుచుకోగలిగిన మనిషివి అండి. కానీ కానా పెండ్లిలో
యేసయ్యని పిలిచారు, అండి మరియమ్మ గారిని పిలిచారు, 12 మంది శిష్యులను కూడా. కొంతమంది ఏమనుకుంటారంటే "ఉమ్, యేసయ్యని పిలవాలంటే 12 మంది వస్తారు, మళ్ళీ ఆయన వెనకాల లేనిపోయింది ఒక్కడొస్తాడా, ఆయన బయలుదేరితే మన పెద్ద బృందం. 12 మంది వస్తారని యేసయ్యని ఆపు చేసుకొని ఉంటే వాళ్ళు సంగతి ఉండేది. ఏమనేవాళ్ళు, "ఆ, పిలిచిందమ్మా పెళ్ళికి, కనీసం సరిగ్గా భోజనం పెడితే తెలవదు, ఆ, సరిగ్గా భోజనం ఆ, చేశారు తెగ పెళ్ళి, బాగానే అయిందిలే." పాపం పెళ్లి బాగానే జరిగింది, భోజనాలు సరిగ్గా జరగల. ఇప్పుడు పెళ్లి బాగా జరగలేదు అంటారు మనోళ్ళు కదా. యేసయ్యని పిలిస్తే 12 మంది వస్తారని ఒకవేళ గనక ఆగుంటే ఎంత అవమానం పాలయ్యేవాళ్ళండి. కానీ ఆ పెళ్లిలో ఎంతమంది అయినా రాని యేసయ్య ఉండాలి, ఆ పెళ్లిలోకి రావాలి అనుకున్నారు. ఆయన వచ్చుట ద్వారా లోటు అనేది తెలవలేదండి. దేవునికి స్తోత్రం. ఆ ఘనత ఆ కుటుంబానికి రావడానికి కారణం యేసయ్య పెళ్లికి రావటం వల్లే. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, దేవునికి మొదట స్థానం ఇచ్చి దైవ కార్యానికి ప్రాధాన్యత ఇస్తే మన కార్యములన్నీ సఫలమవుతాయి. చూడండి, యేసయ్య గనక ఆ పెళ్లికి పిలవబడకపోతే, వాళ్ళు పిలుచుకోలేదనుకోండి, అంతమందిని పిలుచుకొని యేసయ్యని పిలవకపోయి ఉంటే ఆ కొరత ఏమయ్యేది తెలుసా? ఆ కొరత వల్ల అవమానం వచ్చేది. ఎంతమంది ఎన్ని రకాలుగా వాళ్ళు దూషించేవాళ్ళు. కానీ యేసయ్య వచ్చుటను బట్టి ఆ లోటు తెలవకపోవటమే కాదు, అబ్బా ఏం పెళ్ళి కొడుకు, ఏం పెళ్ళిళ్ళు, ఆ, అసలు ఏంటయ్యా, ఎవరన్నా మంచిది మొదట ఆ, ఇచ్చిన తర్వాత ఇక తర్వాత వచ్చే దానిలో నీళ్ళు కలుపుతారుగా. కానీ వీళ్ళేంటయ్యా, మొదట దానికంటే అద్భుతమైన అమృతంలాగా ఉన్నటువంటిది ఇచ్చారని చెప్పి సంబరపడిపోయారు. దేవునికి స్తోత్రం. ఆ ఘనత రావడానికి కారణం ఎవరు? యేసయ్య పెండ్లికి వచ్చుట వల్లనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి నేను మీతో చెప్తున్నాను, యేసయ్యను పిలుచుకోవడానికి ఖర్చు అనుకున్నావా? యేసయ్యను పిలిస్తే 12 మంది వస్తారని ఎందుకులే అనుకున్నామా? ఇబ్బందులు పడక తప్పదు. యేసయ్యను పిలుచుకుంటే నీకు కలిగే మేలు ఎంతంత కాదు. యేసయ్య నీ ఇంటికి వస్తే, నువ్వు జరిగించుకునే కార్యాలలో ఉంటే నీకు జరిగే మేలు ఎంతంత కాదు, అద్భుతమైనటువంటి మేలు. దేవునికి స్తోత్రం. గొప్ప మేళ్ళు ఆయన మన జీవితంలో దయచేస్తాడు. కాబట్టి సహోదరి సహోదరులారు, ఈ రాత్రి మరి సహోదరులు శ్రీను గారి కుటుంబం ఏమంటే దేవుని ఆశీర్వాదాలు వారి కుటుంబం అనుభవించున్నట్లుగా, పొందుకున్నట్లుగా ఎంతో ఆసక్తితో, ఎంతో తృష్ణతో ఈ కూటమి ఏర్పాటు చేయాలని వారు మాకు తెలియపరచడం జరిగింది. నిజంగా మరి ఆసక్తి అనేది లేకపోతే, వారికి ఇష్టం అనేది లేకపోతే ఈ ప్రార్థన కూటం జరిగేదా? జరగదు. కాబట్టి దేవుణ్ణి వారు ముందు పెట్టుకున్నారు గనుక దేవుడు వారి అక్కరలన్నీ కూడా తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. వారికి వచ్చే అడ్డుల ఆటంకములన్నిటినీ కూడా తొలగించి మార్గమును సరళము చేస్తాడు. అట్టి రీతిగా మరి దేవుడి కుటుంబాన్ని దీవించునుగాక. శ్రీని గారిని, జ్యోతమును, వారికి ఇచ్చినటువంటి 2 కుమార్తెలను, ఏమండి మరి వారి యొక్క బంధుమిత్రులను, కుటుంబ సభ్యులందరినీ కూడా దేవుడు అత్యధికంగా దీవించుగాక. మన జీవితాల్లో ఏమండి దేవుడు మన పక్షముగా ఉండాలి, దేవుడు మనకు ముందుగా ఉండాలి అంటే, అన్యుడైనటువంటి రాజు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశాడు. అదే రీతిగా మనము కూడా చేయగలిగితే, దేవుని కొరకు కోరేషు వలె గొప్ప కార్యములు చేయడానికి సిద్ధపడితే, దేవుడు నీ పక్షముగా ఉండటానికి ఏ డౌట్ లేదు. ఖచ్చితంగా నీ పక్షముగా ఉంటాడు. నీ కుడి చేయి పట్టుకుంటాడు, నీకు ముందుగా నడుస్తాడు.
అడ్డులు ఆటంకాలు తొలగిస్తాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన ప్రియుల కుటుంబానికి తోడుగా ఉండి, ముందుగా ఉండి ప్రతి అవసరతను తీర్చుగాక. వారి అడ్డుల ఆటంకములు తొలగించి అంధకారములో దాయబడినటువంటి ఇదిగో ఐశ్వర్యమును దేవుడు వారికి ఇచ్చుగాక. ఈ రాత్రి కూడి వచ్చిన మనందరము కూడా దేవుని మన ముందర పెట్టుకుందాం. దేవుడు మనందరికీ కూడా తోడుగా వచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా ప్రైజ్